తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా కీలకంగా చూసుకుంటే తల్లికి వందనం పథకం ఎప్పుడు వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. 2024 ఎన్నికల్లో సూపర్ 6 హామీలు అనేటట్టు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 6 హామీల్లో భాగంగా ఒకటి ముఖ్యంగా పెన్షన్లు పెంచుతామని చెప్పి, పెన్షన్లు టయానికి ఇస్తాం పెంచుతామని చెప్పి ఒకటి, రెండోది సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, మూడోది అన్నదాత సుఖీభావ కింద రైతులకు భరోసా, అండ్ నాలుగోది కీలకంగా చూసుకుంటే ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సు, ఐదోది ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు నెలకి అకౌంట్లో జమ చేస్తామనేది, అండ్ మెయిన్గా ఆరోది తల్లికి వందనం పథకం. అయితే ఇప్పటికే కూడా 2 పథకాలు, అందులో ముఖ్యంగా పెన్షన్లు అనేది, ఇటు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అనేది, ఈ 2 పథకాలు కూడా వచ్చిన 8 నెలల లోపే ఈ పథకాలు అమలు చేయడం జరిగింది. ఇప్పుడు దగ్గరగా 11 నెలల సమయం అయితే అవుతుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే అన్నదాత సుఖీభవ అనే పథకం కూడా ఈ నెలలో చివరాఖరిగా విడుదల చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలో ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మత్స్యకారులకి భరోసా కల్పిస్తాను, గతంలో 10,000 ఇచ్చారు కాబట్టి దానికి ఇంకొక 10,000 కలిపి 20,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆ పథకానికి సంబంధించి కూడా అంటే మత్స్యకార భరోసా ఏదైతే ఉందో ఆ పథకాన్ని రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార భరోసాకు సంబంధించిన నిధులు అనేవి విడుదల చేయడం జరిగింది. అదే వేదికగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ రైతు భరోసా ఏదైతే ఉందో దానిని విడుదల చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చే నెల లోపు కీలకంగా చూసుకుంటే అంటే విద్యా సంస్థలు ఓపెన్ అయ్యే లోపు, అంటే బడులు ప్రారంభమయ్యే లోపు తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేస్తాను, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ లోకి జమ చేస్తానని చెప్పి ఇంకొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సభా వేదికగా చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ దానికి సంబంధించి రాష్ట్ర స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడం, ముఖ్యంగా కార్యాచరణ అంతా కూడా రూపొందించడం కూడా జరిగిందంట. అంటే ముఖ్యంగా ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, దానికి సంబంధించి అంటే తల్లికి వందనం పథకం 2 విడతలుగా ఇవ్వాలా, ఒక విడతలోనే పూర్తిగా ఇవ్వాలా, లేదనంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, దాని మీద కొన్ని నియమ నిబంధనలు రూపొందించే విధంగా రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళు ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇప్పటికే కూడా బడ్జెట్ ఇష్యూ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ నెలలో అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయడం ఉండడంతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ 15,000 రూపాయలు అంటే తల్లికి వందనానికి సంబంధించిన 15,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు ముఖ్యంగా 2 విడతలుగా, ఒక విడతలో 7,500, ఇంకొక విడతలో 7,500 అనే విధంగా 2 విడతల్లో 15,000 రూపాయలు ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి కూడా వాళ్ళ అకౌంట్ లో తల్లికి వందనం పథకం అయితే అమలు చేయడం జరుగుతుందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎన్నికల్లో కూటమి పార్టీ గెలిచి దాదాపుగా 11 నెలల సమయం అవుతుంది. ఇంకొక నెలలో సంవత్సరం, ఏడాది పూర్తి చేసుకున్న సమయం అయితే అవుతుంది. కానీ గత 6 నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం ఎప్పుడు ఇస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా కూటమి పార్టీని ఇరకాటంలో పెట్టడానికి ఎన్నో విధాలుగా శతవిధాలుగా ప్రయత్నం చేశారు. కానీ ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం ఇస్తామని చెప్పి మళ్ళీ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. బడ్జెట్లో కూడా ఈ తల్లికి వందనానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరం ఎప్పుడైతే జూన్ నుంచి బడులు ప్రారంభమవుతాయో ఆ లోపే తల్లికి వందనం పథకం అనేది ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఇంటిలో ఎంతమంది అయితే చదువుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఏడాది కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం పథకం అనేది కేటాయించడం జరుగుతుందని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు తల్లికి వందనం పథకం అయితే కొద్ది రోజుల్లోనే అమలు అవబోతుంది.